హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి అయితే నాకు కొంచెం వర్క్ ఉండనేసి వెళ్ళానమాట. వేరే ఊరికి వెళ్ళాను. పోయి వచ్చే దారిలో అక్కడ నేను లాస్ట్ వర్కింగ్ చేసిన కంపెనీలో పక్కనే ఎదురుగా టెంపుల్ ఉంటుందన్నమాట, సాయిబాబా టెంపుల్. అదే అనమాట మీకు చూపిస్తున్నాను, వ్లాగ్ చేస్తున్నాను అనమాట. అదే అక్కడ ఎవరు సరిగ్గా పట్టించుకోక అలా ఉంటుంది, కానీ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. చూడండి, సాయిబాబా టెంపుల్ ఇది ఎంట్రీ అనమాట. చూడండి, అక్కడ ఫస్ట్ వచ్చేసి వినాయకుల వారు ఉంటారు. ఇదైతే గోపురం నాకైతే షిరిడి చూసిన ఫీలింగ్ అని ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడిప్పుడే కొంచెం మొత్తం పెయింటింగ్స్ అంతా నీట్గా చేసేస్తున్నారు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. చూడండి, చూపిస్తున్నాను. అది వచ్చేసి నా బైక్. చూడండి, మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి. మా ఫ్రెండ్ అనమాట. ఇది ఎంట్రీ అనమాట, గుడి ఎంట్రీ. సో అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. చూడండి, ఇక్కడ కూర్చోడం ప్రశాంతంగా నేనైతే ఒక అర్ధ గంట సేపు అక్కడే కూర్చున్నాను. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. లోపల దర్శనం చేసేసుకుని బయటకు వచ్చాను. చూడండి, ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అక్కడ లెఫ్ట్ సైడ్లోనేమో ఎంట్రీ దగ్గర లెఫ్ట్ సైడ్లో వినాయకుల వారు ఉంటారు. ఇక్కడేమో నవగ్రహాలు అనమాట. చూడండి, మొత్తం వేప చెట్లే. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది అనమాట వినాయకుడు. చూడండి, దండం పెట్టుకుని అన్నారు. నాకు చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే. నేనైతే ఆల్మోస్ట్ చాలాసేపు ఒక వన్ అవర్ దాకా, 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా అక్కడే టెంపుల్లో చాలా అంటే చాలా సేపు కూర్చున్నాను. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా ఎలాగో దారి మధ్యలో చాలా డేస్ అవుతుంది కదా అనేసి నేను వెళ్ళాను అనమాట. చూడండి, టెంపుల్ చూపిస్తున్నాను. అదైతే బ్యాక్ సైడ్ కొంచెం నీట్గా లేదని చెప్పేసి నేను వీడియో తీయలేదు. ఇది లోపల ఎంట్రీ అనమాట. చూడండి, సాయిబాబా వారిని లోపల అనమాట వ్యూ. అంతకుముందు అన్నదానం కూడా జరిగేది. ఎవ్రీ ట్యూస్డే అన్నదానం జరుగుతుందన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరు సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేక అలా అయిపోయింది. చూడండి గైస్, బాగుంటుంది టెంపుల్ అయితే. మీకు ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వకండి. చూడండి, టెంపుల్ వెళ్ళండి. ఇది వచ్చేసి నల్లబండగూడెం, కోదాడ, రాంపురం అడ్ రోడ్ అంట. రాంపురం అడ్ రోడ్ ఇట్లా ఇక్కడ అంటే ఇది లైక్ విజయవాడ హైవే రోడ్ అనమాట. అంతకుముందు నేను వర్క్ చేశాను అనమాట ట్రాన్స్పోర్ట్లో. ఆఫీస్ ఎదురుగా ఉంటుంది అనమాట. నాకు ఎప్పుడైనా ఏ షిఫ్ట్లో ఉన్నప్పుడు నేను ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళేటువంటి టెంపుల్కి. సో నాకైతే బాబావారు చాలా అంటే చాలా నిండుగా ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ సాయిబాబావారి పాదాలు ఉంటాయి. చూడండి, దండం పెట్టుకొని దర్శనం చేసుకోండి అందరూ. ఎక్కడైతే వీడియో మాత్రం స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉయ్యాల అనమాట. అక్కడ సాయిబాబావారి పాదాలు ఉంటాయి. నేను దర్శనం చేసుకున్నాను. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రదక్షిణ చేశాను అనమాట. ఒక 3 to 5 ప్రదక్షిణ చేశాను. బయటకు వచ్చేసాను అనమాట. చూడండి, నాకు చెట్లంతా బాగా నచ్చాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. లైక్ ఒక ఫారెస్ట్ ఫీలింగ్ వచ్చేసింది. ఆ గోపురం చూస్తే మాత్రం నాకు లైక్ షిరిడీలో ఉన్న ఫీలింగే అనిపించింది. అంటే చాలా ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా బ్యాక్ వెళ్దాం అనుకున్నాను, కానీ వీడియో కొంచెం నీట్గా లేదని చెప్పేసి నేను వీడియో ఇంకా క్లియర్గా తీయలేదు. నాకు బాత్రూమ్స్ సో బాగోదని చెప్పి నేను తీయలేదు. చూడండి, వీడియో అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది మొత్తం టెంపుల్ వ్యూ అనమాట, బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. చూడండి, రైట్ సైడ్ నుంచి వ్యూ తీసాను మొత్తం. ఇంకా వెనక్కి తీద్దామని నాకు ఇంకా వీడియో రాలేదు. ఇంకా వెనక మొత్తం కొంచెం నీట్గా లేదని చెప్పేసి నేను ఇంకా బాగా తీయలేకపోయాను. చూడండి, నాకైతే నేను బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఏమన్నా ఉంటే చెప్పండి, ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ చేయండి. ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది నల్లబండగూడెం, దోరకుంట, హైదరాబాద్ టు విజయవాడ రూట్ అనమాట. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్కి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి. వెళ్ళే దారిలో అనమాట పంచముఖి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకుని. నిన్న మంగళవారం కదా, సో మంగళవారం అనేసి నేను దర్శనం కూడా చేసుకున్నాను. ఇది ఎంట్రీ అనమాట. మొత్తం కొండ, అది బ్యాక్ సైడ్ వచ్చేసి శివాలయం ఉంటుంది. ఇది ఎంట్రీ అనమాట. నేను స్టెప్స్ ఎక్కుతూ వీడియో తీశాను. చూడండి, మొత్తం వ్యూ కనపడాలని చెప్పేసి నేను వ్యూ తీశాను. ఇది టోటల్ వ్యూ అనమాట. టోటల్ వ్యూ చూడండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఆల్మోస్ట్ ఒక 30 feet ఉంటుంది. దూరం నుంచి చూస్తారు తప్ప దగ్గర పోయిన తర్వాత మనం చిన్న ఇంచు కనిపిస్తాం అనమాట. ఒక ఆంజనేయ స్వామి పాదాల దగ్గర కనిపిస్తాం అనమాట. కొంచెమే ఉంటాం. ఒక ఆంజనేయ స్వామి వారి దగ్గర ఒక అడుగించు కూడా ఉండం, అంత ఉంటుంది అనమాట. చాలా పంచముఖి ఆంజనేయ స్వామి వారు. చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్. దర్శనం చేసుకోండి అందరూ. ఇది కూడా నల్లబండగూడెం అనమాట. దర్శనం చేసుకోండి అందరూ. వెనకైతే లింగమంతుల స్వామివారు, అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చాను. అది కూడా వీడియో తీశాను. చూడండి, ఇక్కడ లింగమంతుల స్వామివారి టెంపులే. నేను మొన్న వీడియో ఒకటి పెట్టాను కదా, లింగమంతుల స్వామివారి దేవాలయం అనేసి, అదే అనమాట. ఇక్కడ చూసి అక్కడ కట్టారు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. చూడండి, టోటల్ కింద నుంచి మొత్తం చూపిస్తున్నాను. ఆంజనేయ స్వామివారి టోటల్ విగ్రహం చూపిస్తున్నాను. దర్శనం చేసుకోండి అందరూ. చాలా బాగుంటుంది.
చాలా నిండుగా ఉంటారు స్వామివారు కూడా. ఇది మొత్తం బ్యాక్ వచ్చేసి వీడియో తీసానమాట టోటల్ వ్యూ కోసం. కొంచెం నీట్గా లేదనుకో ఏమనుకోకండి. ఎవరో ఒకరు దర్శనం చేసుకోవడానికి వస్తారు. స్వామివారి దగ్గర దర్శనం చేసేసుకొని ఇలా వీడియో తీశాను. మా ఫ్రెండ్ కూడా వచ్చారు. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆంజనేయ స్వామి వారి దగ్గరికి దర్శనం చేసుకుంటే. ఎందుకో ఒక ధైర్యం అనిపిస్తుంది ఆంజనేయ స్వామి వారు ఉన్నప్పుడు. ఆయన చూడగానే ఏదో తెలియని ధైర్యం వచ్చేస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. అక్కడే పైన కదా మనం పైకి వెళ్ళే కొద్దీ గాలి బాగా వస్తుంది. సో అందుకే హెయిర్ అలా అనుకున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.